మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో బీర్ల ఐలయ్య, మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ వరిధాన్యం కొనుగోలును ప్రారంభించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఖమ్మం జిల్లా మధిరలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని జెడ్పీ మాజీ చైర్మన్ కమల్ రాజు పరిశీలించారు. జాప్యం లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లందరికీ ఇందిరా కుటుంబ బీమా పథకం వర్తింపజేస్తామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. జనగామ జిల్లా పల్లగుట్టలో పలు అభివృద్ది పనులు ప్రారంభించారు. సికింద్రాబాద్ నవ కంటోన్మెంట్ నిర్మాణ బాటలో భాగంగా పరికి బస్తీలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పర్యటించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారుల్ని ఆదేశించారు. ఖమ్మం జిల్లా ఏన్కూరులో విద్యా వార్షిక సమీక్షలో వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాసు పాల్గొన్నారు. ప్రభుత్వం విద్యాభివృద్ధికి కృషి చేస్తుందని ఆయన తెలిపారు. సికింద్రాబాద్ పార్థివాడ అడవి మైసమ్మ ఆలయంలో చోరీకి గురైన అమ్మవారి విగ్రహం యథాస్థానంలో ప్రతిష్ఠించిన పూజల్లో మాజీ మంత్రి తలసాని పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా సమస్యలపై అవగాహన లేదని విమర్శించారు. ఈ నెల 25న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పార్టీ ఏర్పాటుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ జెండా ఆవిష్కరణ తర్వాత భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ తెలిపారు. జంతువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన తెలిపారు. నారాయణగూడలోని మేల్కోటే పార్కులో జంతు సంక్షేమ దినోత్సవంలో ఆమె పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తామని పుర చైర్పర్సన్ స్వప్న తెలిపారు. ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో వాక్ విత్ చైర్పర్సన్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆర్టీసీ సమ్మె ప్రభావంతో యాదగిరిగుట్ట ఆలయానికి భక్తుల రద్దీ తగ్గిపోయింది. ఆలయ పరిసరాలు, మాడవీధులు, కొండపై బస్టాండ్ ప్రాంగణాలు భక్తుల్లేక వెలవెలబోయింది. హైదరాబాద్ విద్యానగర్లోని వివేకానంద కళాశాల వద్ద బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఫీజుల బకాయిలు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. బక్రీద్ పండుగ రానున్న నేపథ్యంలో పలు ప్రభుత్వ విభాగాలు ప్రజల్ని కలిపి కోఆర్డినేషన్ సమావేశాన్ని జూబ్లీహిల్స్ డీసీపీ నిర్వహించారు. పండుగ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని ఆర్యవైశ్య భవన్లో ఇండియన్ రెడ్ క్రాస్, ఈషా ఫౌండేషన్ సంయుక్తంగా యోగా శిక్షణ తరగతి నిర్వహించారు. 3 రకాల జ్ఞాన ప్రక్రియలు నేర్పించారు. మహబూబాబాద్ జిల్లా చంద్రుతండాలో వ్యసనాలకు బానిసై వేధిస్తున్న కుమారుడు అఖిల్పై తండ్రి గొడ్డలితో దాడి చేశాడు. ప్రస్తుతం యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. హైదరాబాద్ మోతీనగర్లో ప్రియురాలు తప్పుడు ఫిర్యాదు చేసిందని సాల్మాన్ రాజ్ టవర్పైకెక్కి నిరసన చేపట్టాడు. యువతితో వివాహం చేయాలని డిమాండ్ చేశాడు.